ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ భారతదేశం. ఈ మార్కెట్‌ని క్యాప్చర్ చేయగలిగితే చాలు. ప్రపంచంలో ఎవడైనా ఏదైనా తెచ్చి అమ్ముకోవచ్చు. చైనా వాడి మార్కెట్ మనకంటే పెద్దది. కానీ ఆ చైనాలో నియంత దేశం కాబట్టి, ఆ పాలకులు చెప్పినట్టే నడుస్తది కాబట్టి, అక్కడ ప్రజలు కూడా వాళ్ళ మాటే వింటారు కాబట్టి ఆప్షన్ లేదక్కడ. అదే భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ జరగచ్చు. ఈ ఉద్దేశంతోనే అమెరికా వాళ్ళు ప్రయత్నిస్తే, భారతదేశం వచ్చేటప్పటికి రష్యా ఆహ్, అండర్‌లోనే ఎక్కువ కాలం ఉండిపోవడంతో అమెరికా, యూరప్ దేశాలకు మనమంటే మంట. అందుకే మనల్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్‌ని ప్రోత్సహిస్తా వచ్చినాయి. అయితే అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యాక విదేశాంగ విధానంలో అలీన విదేశాంగ విధానపు అసలు రూపం చూపించారు. అప్పటిదాకా అలీన విదేశాంగ విధానం అంటే మనం తటస్థ పాత్ర పోషిస్తామంటూ రష్యా చంకలో ఎక్కాం. మనం అటు రష్యా, ఇటు అమెరికాలకి సమదూరం, సమస్నేహం పాటిస్తూ పెట్టుబడిదారీ విధానాన్ని పర్ఫెక్ట్‌గా తీసుకురావడం వల్లనే ఈవెన్ పివి నరసింహారావు సంస్కరణలు తెచ్చినా సాధ్యం కాని దాన్ని ఆచరణలో పెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి. అప్పటినుంచినే అంతకుముందు రూ. 10,000 జీతం తన జీవితంలో వస్తే అద్భుతం అనుకునేటటువంటి రోజుల నుండి రూ. 1,00,000 జీతం నార్మల్ గవర్నమెంట్ ఉద్యోగం కంటే నా ప్రైవేట్ ఉద్యోగమే బెటర్ అనుకునేటటువంటి యువత పరిస్థితులు వచ్చినాయి. అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత జరిగినటువంటి మార్పు. ఈ మార్పు అంతటికి కారణం అటల్ బిహారీ వాజ్పేయి. అతనికి ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన వాళ్ళు అండ, అతను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవాడు అన్నది అప్పుడు కనిపెట్టింది అమెరికా. ఎవరి ఆర్ఎస్ఎస్ అన్నది అప్పటినుంచి తవ్వడం ప్రారంభించింది. ఇది అసలు ఒక బ్రహ్మ పదార్థం. ఎవడికి ఏమీ కనబడదు. అదిగో ఆయన ఆర్ఎస్ఎస్ నాయకుడు అంటే ఆయన స్వయం సేవక్ అంట. మెంబర్‌షిప్ కూడా ఉండదు. కానీ ఆ భావజాలం అంటే ఎంత డీప్‌గా ఉంటుంది అన్నది అర్థమైపోయింది ఆళ్ళకి. ఎంత కూల్‌గా పని జరిగిపోతుంది. ఎవడి పని ఆడు చేసుకుంటాడు. వ్యాపారం చేసుకుంటాడు. వ్యవసాయం చేసుకుంటుంటాడు. కానీ అవసరం అన్నప్పుడు ఇంత సమయం ఏమంటే వచ్చి పని చేస్తారు దేశం కోసం. ఏమీ ఆశించకుండా పనిచేసే ఒక వర్గం ఉంది. మళ్ళీ అయిపోయాకెళ్ళి ఆళ్ళ పని ఆళ్ళు చేసుకుంటారు. ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్‌కి పనిచేసేటటువంటి సందులో సామాన్య కార్యకర్తలాగానే పనిచేస్తాడు. వాలంటీర్‌గానే పనిచేస్తాడు. పని అయిపోయాక మళ్ళీ ఎళ్లి అక్కడ పోలీస్ ఉద్యోగంలో, పోలీస్ దాంట్లో స్ట్రాంగ్‌గానే ఉంటాడు. ఇలాంటి ఒక ఏమాత్రం పిచ్చతనం లేని, మూర్ఖత్వం లేని, ఒక నైతిక బాధ్యతతో కూడినటువంటి సమాజాన్ని సృష్టించడం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ విధానం ఇట్ట జరిగిపోతే, దేశభక్తి పెరిగిపోతే అమెరికా వాడి మాటలు చెల్లుబాటు కావు, ఇంకెవడి మాటలు చెల్లుబాటు కావు. దీన్ని నియంత్రించడానికి చాలా ప్రయత్నించారు, వర్కౌట్ కాలేదు. కానీ ప్రభుత్వాన్ని మార్చడం ద్వారా సక్సెస్ అయ్యారు. 10 సంవత్సరాల పాటు ఏదైతే బీజేపీ ప్రభుత్వం లేకుండా చేయగలిగారు. కానీ మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి అంటే కాంగ్రెస్‌ని ముందు పెట్టి యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, అట్లాగే యూపీఏలకి సపోర్ట్ చేసినటువంటి విదేశాల సాక్షిగా సాధ్యం కానిది వాళ్ళందరూ కలిసినా కూడా మోడీ గెలవటం, ఫుల్ మెజారిటీతో 2 సార్లు గెలవడం, మూడోసారి కూడా కూటమిగా ఫుల్ మెజారిటీ రావటం అన్నటువంటిది ఊహించాను. అందుకే ఇక బీజేపీ గవర్నమెంట్‌ని దించడం కాదు, దీని మూలాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారు. అదే ఆర్ఎస్ఎస్. ఆ మూలం మీదన ఇప్పుడు పెద్ద ఎత్తునే దాడి జరిగింది. తాజాగా ఆర్ఎస్ఎస్ నేత విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సందర్భంలో అమెరికాలో ఈయన రాకముందే వెహికల్స్‌కి మైకులు పెట్టి మరి భారతదేశం గురించి, ఆర్ఎస్ఎస్ గురించి వ్యతిరేక మీటింగులు జరిగినాయి అక్కడ. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇది నడుపుతున్నటువంటిది భారతదేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మిత్రులైనటువంటి అక్కడి సంఘాల వాళ్ళు, లేదా వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి అక్కడ సంఘాల వాళ్ళు. ఓవరాల్‌గా ఆర్ఎస్ఎస్ గురించి అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలో ప్రభుత్వమో తెలుసుకోవడం వేరు. ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా ఇలా ప్రచారం చేయడం వల్ల వాళ్ళు సోషల్ మీడియాలో, గూగుల్స్‌లో వాటిట్లో వీటిట్లో సెర్చ్ చేసుకుంటూ క్రమంగా ఆర్ఎస్ఎస్ ఏంటి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటో తెలుసుకుంటున్నారు. తద్వారా మంచి పబ్లిసిటీనే తెచ్చిపెట్టారు.